భోజనానికి వెళ్దాము. భోజనం అయిందా? 12:20కా? ఒకసారి చూద్దాం పద ఎలా చేస్తారు. అది భోజనానికన్నా ముందు చేస్తాం సార్. ఇప్పుడే కొద్దిగా వేరేస్తాయి. ఎవరైనా కాంట్రాక్ట్ వంట ఎక్కడైనా వంట ఎక్కడమ్మా? బయట సార్ పలా రోజు బయట పొలవుతుంది. చూడండి బాబు, క్లీన్ చేసుకోవడానికి ఏంటి? పలా పడతారు కూరలు చేస్తున్నారు. ఎప్పుడు కడిగారు? ఇప్పుడు ఎంత లేకపోతే కడిగేస్తారు సార్. ఇందాక లేరా? డ్రై చేయరా? పైప్తో పెట్టించండి. వైపర్తో లాగితే డ్రై అయిపోతుంది కదా, జారిపోయి పడిపోకుండా. ఇదంతా శుభ్రం చేసుకోలేరా? ఈ పరిసరాలను ఎవరు వచ్చి శుభ్రం చేస్తారు? వాటర్ లీకేజ్ తెలుగు లెసన్. ఈరోజు లెసనా? ఏం రాసిండు? నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, అందరూ కాదు. వాళ్ళు పిల్లలకి ఎలా పనికి వస్తాయి? పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఓర్పు కలుగుతుంది. నేను వచ్చినప్పుడేమో మీరు పట్టుకొని నేను వచ్చానని చెప్పి మీరు వస్తువు పట్టుకొని లేదా బాబు ఇద్దరు ఏదో యాక్టివ్గా చెప్తారు అట్లా కాదు. నేను ఏ పిల్లవాడిని అడిగినా కూడా నాకు చెప్పగలగాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ లెసన్ వాళ్ళకి పూర్తిగా అర్థమైందా లేదా అనేది గట్టిగా ఉండాలి. మీకు పప్పు అవి సరిపోతున్నాయా? పప్పు ఉంటుందా? ఓన్లీ నీళ్ళు వస్తున్నారా? మధ్యాహ్నం మెనూ ఏముంది? వాళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం? ₹6 ఒక పిల్లవాడికి
ఒక టీచర్ కూడా అపాయింట్ చేస్తారు కదా, ఉండేటప్పుడు దానికి అబ్జర్వేషన్ ఇన్ఛార్జ్ పెడుతున్నారు కదా. మీరు మరి రివ్యూ చేయాలి కదా. బహుశా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మోస్తరు సైజులో ఇవి కలిపేస్తున్నారు. అన్నీ ఇవే స్టైల్గా కనుక్కుంటారని ఇంటిందో కలిపేస్తున్నారు. అనిపించట్లేదండి. మీరు తింటున్నారా హెచ్ఎం గారు? టేస్ట్ చేస్తున్నారా? రోజు చూస్తున్నారా? మరి ఏముందండి ఇందులో? నీళ్ళు తప్ప ఏం కనిపిస్తుంది? మరి ఓన్లీ సాంబారేనా, ఇంకేం కూర ప్రయోజనం లేదా? రోజుకు ఒక ఐటమ్. ఈరోజు కూరగాయలు ఏమైనా దొరుకుతున్నాయా? కూరగాయలు రెండోసారి వస్తే వేస్తున్నారా? మళ్ళీ కావాలంటే వేస్తున్నారా? వేస్తున్నారా?